హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శాంతి. పచ్చడి కోసం అలాగే కూరకారం కోసం ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ప్రతి సంవత్సరం నేను ఇలా మిరపకాయలు ఆరబెట్టుకొని కారం ఆడించుకుంటాను. ఇవి కారం మిరపకాయలు, మీరు చూస్తే సైజు ఎలా ఉంటుంది. ఇవి కారం మిరపకాయలు, ఇవి పచ్చడి మిరపకాయలు, ఇవన్నీ దినుసులు అన్నమాట. ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్ అండి. నేను క్లియర్గా పెట్టాను మన ఛానల్లో, ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ మెంతులు, ధనియాలు, ఇలా మంచి ధనియాలు తెచ్చుకోండి. నెంబర్ 1 ధనియాలు తెచ్చుకొని ఇవన్నీ ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిరపకాయలు తీసుకున్న దాన్ని బట్టి నేను ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడున్న ఈ ఎండలకి చూడండి అసలు ఎంత ఉందో. ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోతాయి, ఏవి డాబా మీద పెట్టినా సరే. మొక్కలు కూడా పైనుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాయండి, బాగా ఎండ ఉంది. మనం ఏమాత్రం మర్చిపోయినా సరే ఇంకా అవి చచ్చిపోతాయి. అందుకని మెట్ల మీద పెట్టేశాను నేను మొక్కలన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్కి ఇలా తొడిమలు తీసేసుకుంటున్నాను అనమాట. పచ్చడి మిరపకాయ చూడండి ఎంత ఉందో. వాటికి నీట్గా తొడిమలన్నీ తీసేసి నేను కారం ఆడించడానికి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను కారం మిరపకాయలతోటి మిగిలిన దినుసులన్నీ ఆడించనండి పచ్చడి కోసం, ఇంట్లో గ్రైండ్ చేసుకుంటాను. మసాలా కారానికి అయితే మాత్రం అన్నీ ఇక్కడే ఇచ్చేస్తాను, అన్నీ కలిపి నాకు కారం ఆడేస్తారనమాట. ఈ మిరపకాయలు ఏంటంటే మనం ఏ రోజైతే ఆరపెట్టుకున్నామో అదే రోజు గ్రైండ్ చేయించుకోవాలండి. నేనైతే అలాగే చేస్తాను. ఎందుకు అంటే మెత్తబడిపోయాయి అనుకోండి సరిగ్గా కారం రాదనమాట. అందుకని అదే రోజు మనం మిల్లుకి ఇచ్చేయాలి. సో మంచిగా కారం వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కారం ఆడిన వెంటనే మూత టైట్గా పెట్టేసి ఉంచితే అది నల్లగా అయిపోద్ది. అందుకని మనం అది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే కొంచెం చల్లారనివ్వాలి. కారం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేరే దానిలోకి దాన్ని మార్చుకోవచ్చు. ఆవకాయ పచ్చడికి అలాగే కూర కారం కూడా రెడీ అయిపోయిందండి. ఇలాగని ప్రాసెస్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ అయినా నిల్వ ఉంటుంది కారం. మీకు తోట చూపిస్తాను, చాలా బాగుంటుంది. మార్నింగ్ మామిడికాయల కోసం వెళ్తున్నామండి. అసలు ఎంత బాగుందో చూడండి వెదరు. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు సిటీస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ తోటలు పొలాలు అనేది చూడడం బాగా తక్కువ కదా. ఎవరైనా విలేజ్లో ఉండి సొంత ఊరు వెళ్తే తప్ప మళ్ళీ మనం ఇలాంటి పల్లెటూర్లు ఇలాంటివి చూడలేము. సో మాకు ఏలూరుకి బాగా దగ్గర అనమాట. అందువల్ల మేము ఈజీగా వచ్చి ఇక్కడ కాయలు తీసుకొని వెళ్తుంటాము. మా వారికి బాగా ఇంట్రెస్ట్ అండి, తోటకి వెళ్ళి తెచ్చుకుందాం కాయలు అంటూ ఉంటారు. ఇదే ఆ తోట అండి. మీరు గుర్తుపట్టారా? లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చూసిన వాళ్ళకైతే గుర్తుంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఇక్కడికి రాగానే. బావి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కొంచెం పెద్దవే ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించినట్టున్నాను. పాపం ఈ ఎండలకి వీటికి కూడా చాలా దారుణంగా ఉంటుంది కదా పరిస్థితి. మన ఇంట్లో ఉండేవి ఇప్పుడు లేవు. నాకు అందుకే ఎక్కడ కుక్క పిల్లలను చూసినా అవే గుర్తొస్తాయి. మజ్జిగన్నం పెట్టినట్టున్నారు పాపం, సరిగ్గా తిన్నాయో లేదో పడుకున్నాయి హాయిగా. కానీ తోట కదండి, కొంచెం చల్లగానే ఉంటుంది వీటికి, అంత ఎండ అనిపించకపోవచ్చు. మార్నింగ్ టైం అసలు తోటలో ఎంత బాగుందో చూడండి వ్యూ, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇటువైపు అంతా చాలా తోటలు ఉన్నాయండి. చాలామంది ఇలాగే తోటకొచ్చి కాయలు తీసుకెళ్ళి పచ్చడి పెట్టుకుంటారు. మేము వచ్చినప్పుడే ఇంకో 2 పిల్లలు కూడా వచ్చారండి. సో వాళ్ళకి చెట్లు ఎక్కడం వచ్చు కదా, వాళ్ళ కాయలు వాళ్లే కోసుకుంటున్నారు. మనకు కూడా వాళ్లే కోస్తున్నారు. ఈ కాయలు ఇక్కడ నుంచి ఆ కాయలను అందుకోమ్మ కాదు బాబు, అంతే. అవి వెళ్ళేవాళ్ళు ఆ పాత్రలు అవి అవుతున్నాయి కదా, నుంచి కోసేస్తారు. అది కుదురుతుందమ్మా నీకు, లాగేయడం అంతే, పడ్డది. కొంచెం చిన్నగా ఉన్నట్టున్నాయి అంతే, నీకు సైజులు రాలేదండి సంవత్సరం. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు మంచి పెద్ద కాయలు వచ్చాయి. చెట్టు కోయించుకొస్తానండి, అన్నీ ఒకలా ఉండవు. మన కాయలు పిల్లలందరికీ అలవాటే అనుకుంటా చెట్లు ఎక్కువ వేయడం. రే బాబు, ఈ కొమ్మకాడ నుంచి మొత్తం కోసేమో వరసేసుకుని అన్నీ తయారైపోయినాయి. పైకి జాత నీ చెట్లు ఎక్కువ ఏంటి?
స్లోగా ఎక్కమ్మా. ఈ పాడికి 30 కాయలు కోసేద్దుడు నాన్న అయిపో కొమ్మ పాపోద్ది తీసుకుంది నువ్వు కర్రమ్మని కొమ్మ మీద ఆడుతుంది ఏ కోపంలో వచ్చింది అరే ఎదరికెళ్తున్నా చేస్తా ఫ్రంట్ కొద్దులే, ఇంకా ఈ కర్రీ ఇచ్చేసేయండి. అదే బాబు నాకే ఆ కొమ్మకాడికి వెళ్ళి ఆపోజిట్ పట్టుకునేలా ఉండేలా ఎక్కి కొయ్యి నువ్వు మరీ నీ పట్టుకోవడానికి లేకుండా కొయ్యక అందులో ఉన్నాయి చూడండి. 20 అండి అవి మన కాయలు అయితే వచ్చేసేయండి. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసిన కాయలు ఫ్రెష్గా. మనతో పాటు ఆ బాబు వాళ్ళు కూడా కోసుకున్నారు. మనకి ఇచ్చేసిన తర్వాత ఆవిడ వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారనమాట. ఇసుక భలే ఉంది మెత్తగా. మా ఊరు ఏట్లో ఇసుక ఉండేది, భలే ఆడుకునేవాళ్ళం అక్కడ. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఇసుకలో ఆడుకోవడం? ఏంటో పెద్ద అయినా చిన్నపిల్లల చేష్టలు ఇంకా పోవు కదా. నాలాగే ఎంతమంది ఉన్నారు. పనసకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, బాగున్నాయి కదా. ఈ కాయ వలడం చాలా కష్టం. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనకి తోటలు అనగానే మామిడికాయలతో పాటు కొబ్బరికాయలు, ఈ పనసకాయలు, నిమ్మకాయలు అన్నీ ఉంటాయండి. లాస్ట్ టైం బొప్పాయి ఇలాగే ఆవిడకి అమౌంట్ ఇచ్చే తీసుకున్నాను. ఇప్పుడు కూడా అడిగాను, నాటుకాయలండి ఇవి, ఎందుకని అడిగితే లేవండి అన్నారు ఫస్ట్. తర్వాత ఏమనుకున్నారో ఉన్నాయి, ఇవి తెచ్చి ఇచ్చారనమాట. వీటితో పాటు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నా తమ్నేల్ కోసం నా తిప్పలనమాట, ఫోటో తీసుకుంటున్నాను న్యాచురల్గా ఉంటుందని. నేను మామిడికాయలు పట్టుకుంటే ఆవిడ నా చేతికి బొప్పాయికాయ ఇచ్చారు. సో నిమ్మకాయలు తెచ్చి మన బ్యాగ్లో వేస్తున్నారు, బాగున్నాయి తీసుకోండి అని. నిమ్మకాయలు, పనసకాయలు, బొప్పాయికాయలు, మామిడికాయలు, తోట అంటే అంతే కదా, అన్ని రకాలు ఉంటాయి చక్కగా. వెళ్దామా? చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కడిగి కట్ చేయించుకుంటారు. నేను ఇంక ఇంటి దగ్గరే కడిగేస్తున్నాను నీట్గా. ఇప్పుడు తెచ్చాను కదా, ఇవన్నీ నీట్గా కడిగేసి శుభ్రంగా తుడిచేయాలి. అస్సలు తడి లేకుండా తుడవాలి. తుడిచేసి అప్పుడు కట్ చేయడానికి తీసుకెళ్ళాలి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా చిన్నప్పుడు తాతయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు వెళ్ళి తోటకెళ్ళి కోసుకొచ్చేవారు. వాళ్ళే కట్ చేసేవారు. లేడీస్ అన్నీ శుభ్రం చేసిస్తే ఇంట్లో అమ్మమ్మ వాళ్ళందరూ తాతయ్య కట్ చేసేవారు, మామయ్య వాళ్ళు కూడా. లేడీస్ కట్ చేయలేరండి, చాలా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం కష్టం. ఇప్పుడు అన్నీ వచ్చేసేయాలండి, చాలామంది చేసుకుంటున్నారు. మనం కూడా ఒకటి కొని పెట్టుకుంటే చక్కగా మనమే కట్ చేసుకోవచ్చు. నీట్గా కడిగేసుకోవాలి. ఇవి చిన్న రసాలండి, నేను ఎప్పుడు తీసుకునేవి. లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆవిడ ఆ చెట్టు నుంచే కోసిచ్చారు. ఇప్పుడు కూడా అదే చెట్టు. నాలాగా పల్లెటూరులో పెరిగిన అమ్మాయికి తోటతో చాలా అనుబంధం ఉంటుంది. పొలాలు, తోటలు, అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఆ జ్ఞాపకాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇలా మనం కడిగిన కాయలన్నీ నీట్గా తుడిచేయాలి శుభ్రంగా, అసలు ఎటువంటి తడి లేకుండా తుడిచేయాలి. మనం మళ్ళీ ముక్కలు కొట్టించిన తర్వాత మళ్ళీ నీట్గా ఆరపెడతాం కదా, అప్పుడు ఇంకేమన్నా తడి ఉంటే మొత్తం ఆరిపోద్ది అనమాట. సాయంత్రానికి మొత్తం తడంతా ఆరిపోద్ది. పచ్చడి పట్టే టైంకి అసలు ఇంకా తడేం ఉండదు, పూర్తిగా ఆరిపోద్ది.
ఇప్పుడంటే 10 కాయలు 20 కాయలు పడుతున్నాం, కానీ మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అయితే 100లో పట్టేవారండి. ఇప్పటికీ చాలామంది 200-300 కాయలు కూడా పట్టుకునే వాళ్ళు ఉన్నారు. పచ్చళ్ళు 100 కాయలు పడతారు, కొంతమంది 50 కాయలు పెట్టుకుంటారు. అది చిన్న ఫ్యామిలీ కదా, చిన్న పచ్చడి. పోయినసారి మరీ చిన్న కాయలు కదా, పోయినసారి మరీ చిన్న కాయలు కదా లాస్ట్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ టైం చిన్న కాయలు పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి పెద్ద రసాలు కాదండోయ్, చిన్న రసాల్లోనే కొంచెం పెద్ద కాయలు. పెద్ద రసాలు అంటే ఇంకా పెద్దగా ఉంటాయి. వాటితో పోలిస్తే ఇవి పులుపు ఎక్కువ, చిన్న రసాలు పులుపు ఎక్కువ ఉంటాయి. పచ్చడి పెట్టడం ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, బట్ ఈసారి కూడా కలిపినప్పుడు చూపిస్తాను మీకు నేను ఎలా కలిపాను ఏంటి అనేది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఎప్పుడు పట్టని వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది అని. చూసారా చెమట ఎలా పట్టేసిందో. మీకు నా వాయిస్ వినిపించదని చెప్పి ఫ్యాన్ ఆపేసాను, ఫుల్ చెమట పట్టేసింది. అయిపోయింది, ఇంకొక కాయ ఉంది. ఇది కూడా క్లీన్ చేసేసి వెళ్ళి ముక్కలు కొట్టించేద్దాం. అయిపోయింది, నీట్గా తుడిచేసాను మొత్తం. ఈ బ్యాగ్లోనే అడుగునే అన్న ఒక పేపర్ వేసేసుకొని పెట్టేస్తే సరిపోద్ది. మనం ఇలా వెళ్ళలేదనుకోండి, అక్కడ మనకి ఏం ఉండవు కదా మార్కెట్ దగ్గర, మళ్ళీ అటు ఇటు వెళ్ళాల్సింది. అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటే మొత్తం ఈ బ్యాగ్లో పెట్టుకొని అడుగున పేపర్ వేసాం కదా, మనకు ఆ పేపర్ సరిపోద్ది. కావాలంటే పైన ఒక పేపర్ వేసుకొని వెళ్ళిపోవడం. పేపర్ పట్టుకెళ్దాం. అక్కడ ఏమన్నా గోనె బాగోకపోతే ఈ పేపర్ వేసి దీనిపైన ముక్కలు కొట్టించవచ్చు. మాకు ఇక్కడ 2 టౌన్లో రైతు మార్కెట్ దగ్గర, అలాగే 1 టౌన్లో కూడా ఇలాగా ముక్కలు కట్ చేస్తారండి. కాయలు అక్కడే అమ్ముతారు, అక్కడే కొనేసుకొని వీళ్ళ దగ్గర వాటర్ ఉంటుంది, కొంతమంది అక్కడే ఆ వాటర్లోనే కడిగించేసుకొని ఇంటి దగ్గర నుంచి క్లాత్ తెచ్చుకుంటారు, తుడిచేసి ముక్కలు కొట్టించుకుంటారు. నేను లాస్ట్ టైం వాటర్ క్లాత్ అన్నీ పట్టుకెళ్ళాను. ఈ ఇయర్ ఏంటంటే మన ఇంట్లోనే అన్నీ వాష్ చేసేసి, చూసారు కదా అలా చేసి తీసుకెళ్ళాను అనమాట. ఈజీగా ఉంది నాకు పని అలా తీసుకెళ్ళడం వల్ల. ఇప్పుడు తిన వచ్చేసి కాయకి ఒక 4 రూపాయల చొప్పున అడిగిందండి, కట్ చేసినందుకు 4 రూపీస్ ఇమ్మన్నారు. ఇంకా నేనేం అడగలేదు, వాళ్ళు ఈ సీజన్లోనే కదా వాళ్ళు కూడా ఇలా వర్క్ చేసుకునేది. సో కాయకి 4 రూపాయల చొప్పున ఇచ్చేసాను అనమాట. సో మన కాయలన్నీ ఇట్లా నీట్గా దగ్గరుండి, నేను న్యూస్ పేపర్ తెచ్చాను కదా, ఆ పేపర్ కింద వేయించేసి ఆ పేపర్ పైన ముక్కలు కొట్టించాను అనమాట. ఆ పేపర్ తెచ్చుకోకపోతే కొంచెం మురిగ్గా ఉన్నాయి, మళ్ళీ మనకి ఇబ్బందే కదా, అందుకని ఇంకా అలా వేయించేశాను. నీట్గా ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోవాలండి. అప్పుడు మనం ఈవినింగ్ పచ్చడి కలుపుకునే ముందు దానిపైన పొరలా ఉంటుంది, ఒక లేయర్ లాగా పలచగా, అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ముక్కలు కూడా ఆరిపోతాయి అసలు ఎటువంటి తడి లేకుండా. ఎవరో తిరగని ప్లేస్లో ఇలా ఆరిపెట్టేసుకోవాలన్నమాట. ఈ మామిడి ముక్కలు ఎంత వచ్చాయంటే 4 గిన్నెలు వచ్చాయి. దీంతో చూపిస్తాను మీకు అది. సో దీనికి తగ్గట్టుగా నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. దీంతో 4 కప్పులు వచ్చాయి కాబట్టి 1 కప్పు కారం వేస్తున్నాను. ఇదే గిన్నెతోటి ఆవపిండి వేసుకోవాలి. 1 కప్పు ఆవపిండి వేస్తున్నాను. 1 కప్పు కారం, 1 కప్పు ఏమో ఆవపిండి వేసాను, 1/2 ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం మెంతిపిండి. ఇది ఎక్కువ వేసుకోకూడదు యాక్చువల్గా, కొద్దిగా వేస్తున్నాను అంతే, అంచనా మీద వేసి. ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం. వీటన్నిటిని బాగా కలపాలి, ఎందుకంటే ఉండలుగా ఉండిపోతాయి అన్నమాట. అందువల్ల బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఆవపిండి తక్కువ వేసుకుంటారండి, ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు, అంటే ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటారు. కానీ కారం ఒకటి వేసినప్పుడు ఆవపిండి కూడా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం అంతా కలుపుకున్నాక ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకి కారం అంటుతుంది, అలాగే సంవత్సరం అయినా సరే ముక్క మెత్తబడకుండా ఉంటుంది అనమాట, అలాగే గట్టిగా ఉంటుంది. నేను వాడేది పప్పు నూనె అండి, మీరు వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు, చాలామంది అది కూడా వాడుతూ ఉంటారు. నేనైతే ఎప్పుడు పప్పు నూనెతోనే పెడతాను అనమాట పచ్చడి. ఏ రోజైతే కాయలు కోసామో అదే రోజు సాయంత్రం పచ్చడి కలిపేసుకోవాలి. 1 డే ఆగారంటే మాత్రం ఇంకా
పండిపోతాయి అన్నమాట. ఇంకా అది పని చేయవు మనకి, అసలు ఆ కాయలు ఇంకా పనికిరావు పచ్చడికి. అందుకని ఏ రోజైతే కోసామో అదే రోజు పచ్చడి కలిపేసుకోవాలి. అందుకని మార్కెట్లో చూడండి ఒక్కొక్కసారి నిలవ ఉన్న కాయలు పండిపోయి కనిపిస్తాయి మీకు ఎప్పుడన్నా కొనడానికి వెళ్ళినప్పుడు. అంటే కొంచెం నిలవ ఉన్న కాయలు అనమాట. అందువల్లే ఒక్కొక్కసారి పండిపోయిన కాయలు వస్తాయి మనకి. పచ్చిగా ఉన్న కాయలు చూసుకోవాలి. నేను ఎప్పుడు పచ్చడి పెట్టినా ఇదే మెజర్మెంట్ అండి. మనం ఏదైనా ముక్కలు కట్ చేయించిన తర్వాత ఒక బౌల్ తోటి మనం కొలుచుకోవాలి. అది ఏదైనా పర్లేదు, ఇంట్లో ఉన్న గిన్నెలు, ఆ గిన్నెలతోటి ఇవి 4 గిన్నెలు అవ్వాలన్నమాట. అప్పుడు మనం ఒక గిన్నెతోనే కారం వేసుకుంటాం. అప్పుడు మనకి కొలత కరెక్ట్గా తెలుస్తుంది. పచ్చడి కూడా అసలు ఎటువంటి తేడా లేకుండా చాలా బాగా వస్తుంది. సో ఎప్పుడు పట్టుకొని వాళ్ళైతే కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇదంతా చూపించాను. ఇలా లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవడమే. కావాలంటే పై పొట్టు తీసుకోవచ్చు, నేను పొట్టు తీయకుండానే వేసేసాను. కాసేపు ఎండలో పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా. మొత్తం పచ్చడి అంతా కలిపిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇది ప్రస్తుతానికి ఇలా ఉంచి 3వ రోజు కలుపుతాను కదండి, అప్పుడు నేను ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుందండి. అప్పుడు మనకు ఆయిల్ సరిపోయింది లేదో చూసుకొని ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కేజీ వేసాను, పప్పు నూనె అనమాట ఇది. సో సరిపోకపోతే మళ్ళీ పైనుంచి వేసుకోవాలి, ముక్కలు మునిగేలాగా వేయాలన్నమాట. మనం పచ్చడంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఇలా ఉన్న దానిలో వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది కదా. ఈ ముద్ద తిన్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేది అమ్మ వాళ్ళండి. ఎందుకంటే మనం ఆడుకుంటూ ఉంటాం, వాళ్ళే మనకి ఇలా కలిపి గోరుముద్దలు పెట్టేవాళ్ళు కదా. సో చాలా మంచి మెమరీస్ అన్నమాట అవి. ఇదండి మన ఆవకాయ పచ్చడి. ఎలా అనిపించింది? వీడియో బాగుందా? మరొక మంచి వీడియోతోటి, యూస్ఫుల్ కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫ్యామిలీలో మీరు కూడా ఒకరైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.